ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాటలు నిత్య జీవానికి మార్గములు. దేవుని యొక్క మాటల్లో నిత్య జీవం ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన మాటల ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకోగలం. ఆయన మాటల ద్వారా విడుదలను, విమోచనను పొందిన వారిని అనేక మందిని మనం చూస్తున్నాం. చాలామంది ఏం చేస్తుంటారంటే దేవుని యొక్క మాటలను అలక్ష్యం చేస్తుంటారు. దేవుని యొక్క మాటలు అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని అలక్ష్యం చేస్తూ ఉంటారు. కొంతమంది మనుషుల మీద నమ్మకం పెట్టుకుని ఉంటారు తప్ప దేవుని యొక్క వాక్యం మీద నమ్మకం పెట్టుకుని ఉండరు, విశ్వాసం పెట్టుకుని ఉండరు. ఎందుకంటే వారికి దేవుని మాటల్లో జీవం ఉన్నదని గ్రహించలేదు కాబట్టి. దేవుని బిడ్డలుగా ఉన్న మనం దేవుని యొక్క వాగ్దానాలను, దేవుని యొక్క మాటలను నమ్మి దాని ప్రకారం మనం జీవిస్తాం. మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు మనల్ని తృప్తిపరిచి, మనకు బలాన్నిచ్చి, మనలను ఆ సమస్యను ఎదుర్కొనే విధంగా మనలో ఆ యొక్క జీవాన్ని దేవుని యొక్క మాటలు అందిస్తాయి. ఏదైనా వాగ్దానం ఆయన చేశాడు అని అంటే ఖచ్చితంగా అది నీ జీవితంలో, నీ కుటుంబం జీవితంలో దేవుడు తప్పక నెరవేరుస్తాడు. చూడండి, ఈ కాలంలో మనుష్యుల నోటి మాటలు ఏ విధంగా ఉంటాయంటే, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది, మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది డీప్ వాటర్స్ అని. మన సముద్రంలో అట్టడుగు స్థితిని చూస్తే కొంతవరకు మాత్రమే సూర్యరశ్మి వచ్చి, ఇంకా సముద్రం నీటి మట్టం అడుగుకు వెళ్ళే కొలది చీకటి అలుముకుని ఉంటుందంట. ఎంత చీకటి అని అంటే కటిక చీకటి. అక్కడ ఏముందో కూడా దేనికి కనబడదు. అంటే మనుష్యులు మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో పాపం ఉండొచ్చు, అసూయ ఉండొచ్చు, అబద్ధములు ఉండొచ్చు, మత్సరం ఉండొచ్చు, లేదంటే జారత్వానికి సంబంధించిన కామాతురతలు ఉండొచ్చు. అవి మనుష్యులుగా మనకి తెలియదు, కానీ అది మనుష్యులుగా మనం గ్రహించలేకపోవచ్చు, కానీ నా దేవునికి తెలుసు. ఈరోజు మనుష్యులు మాట్లాడే మాటలు పైకి ఒక రకంగా వచ్చినా వారి హృదయాల్లో ఇంకొక అర్థాన్ని కలిగి ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క మాటల్లో జీవం ఉంది. మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క మాటలను అలక్ష్యం చేయకూడదు. ఎందుకంటే దేవుని యొక్క మాట ద్వారా త్రాగుడు మానేసిన వారు అనేక మంది ఉన్నారు, వ్యభిచారము మానేసిన వారు అనేక మంది ఉన్నారు, జారత్వం నుండి, ఆ పాపము నుండి విడుదల పొందిన వారు అనేక మంది ఉన్నారు, అబద్ధములు మానేసిన వారు అనేక మంది ఉన్నారు. చూడండి, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటల ద్వారా తమ జీవితాలను మార్చుకున్న వారు అనేక మంది ఉన్నారు. వారి సాక్ష్యాలను కూడా మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. కానీ అన్నీ తెలిసిన మనం కొన్నిసార్లు ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం? దేవుని యొక్క మాటలను ఎందుకు మనం అనుమానిస్తున్నాం? చూడండి, ఆనాడు శిష్యులు కూడా కొన్ని సందర్భాల్లో పొరబడ్డారట. ఆయన్ను వెంబడించేవారు పొరబడ్డారట. కపెర్నహూములోని సమాజ మందిరంలో ప్రభువు మాట్లాడుతూ, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందు, నేను వానియందు నిలిచి ఉంటామని ప్రభువు మాట్లాడుతూ అక్కడ బోధిస్తున్నప్పుడు, అక్కడున్న ప్రభువును వెంబడించేవారు కూడా ఇవి కఠినమైన మాటలు, ఇవి ఎవరు వినగలరు అని సనుగుకోవడం మొదలుపెట్టారట. అది గ్రహించిన ప్రభువు, ఎందుకు మీరు దీనిని బట్టి అభ్యంతరపడుతున్నారని అడిగినప్పుడు కొంతమంది ప్రభువును వెంబడించడం మానేశారట. మిగిలిన 12 మంది శిష్యులను కూడా, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని ప్రభు అడిగినప్పుడు పేతురు అంటున్న ఒక గొప్ప మాట మనం అక్కడ చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం. అప్పుడు సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా, ఎవని వద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరుగున్నామని ఆయనతో చెప్పాను. ప్రభువా, నీ అందే జీవపు గల మాటలు ఉన్నాయి, నీ అందే నిత్య జీవపు మాటలు ఉన్నాయి, మేము ఎక్కడికి వెళ్తాం? మేము మిమ్మల్ని విడిచిపోమని 12 మంది శిష్యులు మాట్లాడినట్టు మనం అక్కడ చూస్తాం. దేవుని యొక్క మాటలను మనం పరిశీలించి చదవాలి, పరిశీలించి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క మాటలలో గొప్ప శక్తి ఉంది. ఎప్పుడైతే ఆయన యొక్క మాటలు మన హృదయంలోనికి వస్తాయో మనలో ఉన్న పాపం తొలగిపోతుంది, మనలో ఉన్న చెడుతనం తొలగిపోతుంది. ఆయన మాట ద్వారా మనం బాగుపరచబడతాం, మన జీవితాలను మార్చుకోగలుగుతాం. చూడండి, సౌలు పౌలుగా మారక మునుపు ఎన్నో క్రూరమైన క్రియలు చేసేవాడు, దేవుని బిడ్డల్ని హింసించేవాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడో, ఆయన మాటలను విన్నాడో, అనేక మందిని ప్రభు మార్గంలోనికి నడిపించే ఒక గొప్ప సాక్షిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క మాటలను అలక్ష్యం చేయకూడదు, దేవుడిచ్చే వాగ్దానాలను మనం అలక్ష్యం చేయకూడదు. వాటిని పరిశీలించి ప్రార్థనలో మనం గైకొని వాటిని నమ్మి దాని ప్రకారం మనం జీవించగలిగితే గొప్ప ఆశీర్వాదాలు మనం చూస్తాం.
కాబట్టి ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాగ్దానాలను, దేవుని యొక్క వాక్యమును మనం ఎప్పుడు అలక్ష్యం చేసేవారిగా ఉండకూడదు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలై ఉన్నాం. అన్యజనులు అనేక మంది ఉన్నారండి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను అలక్ష్యం చేసి హేళన చేసేవారు అనేక మంది ఉన్నారు. అప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, నశించిపోతున్న వారికి దేవుని యొక్క మాటలు వెర్రితనంగా ఉంటాయట, కానీ దేవుని బిడ్డలైన మనకు గొప్ప శక్తినిస్తాయట. కాబట్టి దేవుని యొక్క మాటలు ప్రతిరోజు మనం చదవాలి, వినాలి, దాని ప్రకారం మనం నడుచుకోవాలి. అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్.